జైళ్లలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫాలో అవ్వచ్చా? ప్రిజన్ మాన్యువల్స్ లో కులాల ప్రాతిపదికన వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయాలని రాసిందా? దీనికి సంబంధించే ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. జైళ్లలో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రిజన్ మాన్యువల్స్, రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయించిన ప్రిజన్ మాన్యువల్స్ లో చాలా మాన్యువల్స్ లో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది. 3 నెలల లోపల ప్రిజన్ మాన్యువల్స్ అన్ని కూడా ఈ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మానేయాలి అని చెప్పి. జైల్లో కులాన్ని బట్టి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ముఖ్యంగా అగ్రవర్ణాలు అయితే, అప్పర్ క్యాస్ట్ అయితే జైల్లో ఉంటే ఖైదీగా కుకింగ్ లాంటి పనులు ఇస్తారు, కొంచెం డిగ్నిఫైడ్ జాబ్స్. లోయర్ క్యాస్ట్ అయితే క్లీనింగ్, స్వీపింగ్ ఇలాంటి పనులు ఇస్తారు. ఇది తప్పు కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు విరుద్ధం, ఆర్టికల్ 15 విరుద్ధం అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయింది. కానీ కలోనియల్ రిలిక్స్ ఇంకా మనం ఫాలో అవుతున్నాం. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎటువంటి వివక్ష ఉందో అటువంటి వివక్షాపూరితమైన పద్ధతులు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం. ప్రతి ఒక్కరు పుట్టుకతో సమానంగానే పుట్టారు. అయితే ప్రిజన్ మాన్యువల్స్ లో మాత్రం చాలా దారుణమైన డిస్క్రిమినేషన్ ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనమాట. ప్రిజన్లో కూడా, జైలులో కూడా ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఉండాలి. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కాకుండా ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఉండాలి. అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. కులాన్ని బట్టి పని ఇవ్వకూడదు అనమాట. అన్ని కులాలు ఒకటే అక్కడ. జైల్లోకి వెళ్ళిన తర్వాత జైలు బయట ఉన్న అందరూ ఒకటే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా జైల్లోకి వెళ్ళేటప్పుడు అండర్ ట్రయల్స్ కానీ, విచారణ ఖైదీలు కానీ, లేదా కన్విక్ట్స్ ఎవరి నేరం అయితే నిర్ధారణ అయిందో వాళ్ళు వెళ్ళేటప్పుడు రిజిస్టర్లో వాళ్ళ క్యాస్ట్ పేర్కొనాలన్నమాట. అసలు ఎందుకు పేర్కొనాలి, రిజిస్టర్లో అసలు క్యాస్ట్ ఎందుకు పేర్కొనాలని చెప్పి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అదేవిధంగా ప్రిజన్ మాన్యువల్స్లో హ్యాబిచువల్ అఫెండర్స్, ఇక్కడ ఒక విషయం మనకు తెలియాలి. బ్రిటిష్ వాళ్ళ టైంలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పి కొన్ని చట్టాలు ఉండేవి. ఈ చట్టాల ప్రకారం ఏంటంటే కొన్ని తెగలు బార్న్ క్రిమినల్స్ అని వాళ్ళు డిఫైన్ చేసేసారు. వీళ్ళు పుట్టుకతోనే ఆ క్రిమినల్ దీంతో జీన్స్తో పుట్టారని చెప్పి ఒక స్టాంప్ వేశారనమాట. తర్వాత మనం వాళ్ళని డీనోటిఫై చేసాం. అంటే అలా అది తప్పు, అన్ని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తీసేసి ఆ డీనోటిఫైడ్ ట్రైబ్స్లా వీళ్ళు ఉంచాం అనమాట. ఇట్లాంటి వాటికి చట్టబద్ధమైన లెజిస్లేటివ్ డెఫినేషన్స్ ఉండాలి. చట్టమే నిర్వచించాలి. అంతేగాని ఒక ట్రైబ్ని కానీ, ఒక కమ్యూనిటీని కానీ, ఒక గ్రూప్ని కానీ, ఒక క్యాస్ట్ని కానీ ఉద్దేశించి, అంతేగాని వీళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్, ఇంతకుముందు ఈ ట్రైబ్ క్రిమినల్ ట్రైబ్ ఇటువంటి వాడకాలు జైల్లో చేయకూడదని కూడా సుప్రీంకోర్టు ఘాటుగానే స్పందించింది అనమాట. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ టైంలో కలోనియల్ లెగసీస్. మనం ఇంకా అవెందుకు ఫాలో అవుతున్నాము? ముఖ్యంగా హ్యాబిచువల్ క్రైమ్స్, హ్యాబిచువల్ క్రిమినాలిటీ ఉన్న గ్రూప్స్, వీటన్నిటికి సంబంధించి మనకి చట్టబద్ధమైన నిర్వచనాలు రావాలి. చట్టాలు వాటిని డిఫైన్ చేయాలి. ప్రిజన్ మాన్యువల్స్లో కూడా ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ, లేదా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ని స్టాంప్ వేయటం కానీ అటువంటివి చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రిజన్ మాన్యువల్స్ అన్ని కూడా ఇమీడియట్గా కరెక్ట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ ప్రిజన్స్ రూల్స్ తీసుకొచ్చి ఈ క్యాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్స్ని ఆపేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఘాటుగా చెప్పింది అనమాట. సుకన్య శాంత ఈవిడ ఈ కేసు ఫైల్ చేశారు. ఈవిడ మొదటి నుంచి కూడా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తారు ప్రిజనర్స్ రైట్స్ వీటన్నిటి గురించి. ఈవిడ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారనమాట. జైల్లో ఉన్నంత మాత్రాన ఖైదీల్ని క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేస్తారా? క్యాస్ట్ డిస్క్రిమినేషన్తో వీళ్ళని చూస్తారా? వీళ్ళ పని కూడా క్యాస్ట్ బేస్డ్ మీద కల్పిస్తారా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కదా అని చెప్పి ఆవిడ ప్రశ్నించడం జరిగింది ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి చాలా తీవ్రంగానే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎందుకంటే ప్రిజన్స్ అనేది స్టేట్ లిస్ట్ అనమాట. ప్రిజన్ మాన్యువల్స్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తయారు చేస్తాయి. సో యూనియన్ గవర్నమెంట్ని ఒక మోడల్ ప్రిజన్ మాన్యువల్, ప్రిజన్ రూల్స్ ఒక మోడల్ తయారు చేసి అందరికి ఇవ్వాలి. ఆ మోడల్ని అనుసరించి ఇలాంటి కుల వివక్ష లేకుండా ప్రతి రాష్ట్రం కూడా ప్రిజన్ మాన్యువల్స్ తయారు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంతకు ముందు నుంచే సుప్రీంకోర్టు ఖైదీల హక్కుల గురించి చాలా కేసుల్లో ప్రస్తావించింది కూడా. 40 సంవత్సరాల క్రితమే సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ అనే కేసులో జస్ట్ బికాజ్ అ మ్యాన్ ఇస్ ఇన్ ఎ జైల్ హీ విల్ నాట్ లూజ్ హిస్ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అని చెప్పింది. ఒక వ్యక్తి కేవలం జైల్లో ఉన్నంత మాత్రాన హ్యూమన్ డిగ్నిటీ కోల్పోడు అని చెప్పింది అనమాట. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక పోస్ట్ కార్డ్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా స్వీకరించింది. ఒక పోస్ట్ కార్డ్ని పిఐఎల్గా స్వీకరించి సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, జైల్లో ఉన్న ఖైదీని కూడా మానవ హక్కులు కల్పించాలి అని చెప్పి. తర్వాత చాలా కేసుల్లో జైల్లో మానవ హక్కుల గురించి చాలా ప్రస్తావన కూడా వచ్చింది, కేసులు కూడా వచ్చాయి.
అదేవిధంగా చాలా కమిటీస్ కూడా వచ్చాయి జైల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలని. ముల్లా కమిటీ, ఇలా రకరకాల కమిటీస్ కూడా వచ్చాయన్నమాట. సో జైల్లో ఉన్నంత మాత్రాన మానవ హక్కులు కోల్పోకూడదు. అది అండర్ ట్రయల్స్ అయినా, కన్విక్ట్స్ అయినా. అదేవిధంగా జైల్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రస్తావించింది. దీంతో పాటు జూలైలో కూడా సుప్రీంకోర్టు హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఒక నోడల్ ఆఫీస్ని పెడతాము, జైల్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా సెంటర్కి స్టేట్కి మధ్య ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి ఆ నోడల్ ఆఫీసర్ అందరినీ పరిశీలించేలా చూస్తాము, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి మేము ఈ విధంగా ఒక డైరెక్షన్ కూడా ఇస్తామని చెప్పి జూలైలోనే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.